ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని కూడా మీరు తెచ్చుకున్న ఈ ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ తప్పనిసరిగా నియామకాలు చేపడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మేము బస్సు యాత్రలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం, జాబ్ క్యాలెండర్ ప్రధానంగా ఇస్తున్నారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఇలాంటి అప్డేట్ రావట్లేదు. ఇంకోటి మాకు 2 లక్షల ఉద్యోగాలు అనే విషయంలో కానీ ఇట్లా అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు. మమ్మల్ని మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ స్టూడెంట్స్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఏమంటారు దీనికి? ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడుతుండ్రు? స్టూడెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్ని రెచ్చగొట్టి స్టూడెంట్స్ని తప్పుదో పట్టించి 10 ఏళ్ళ అధికారంలో ఉండి విద్యార్థులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ ఆత్మహత్యల్ని కూడా తప్పుడుగా చిత్రీకరించి దాన్ని తప్పుడుగా చూపించి టీజీపీఎస్సీలో అంగట్లో సరుకమ్మినట్టు పేపర్లు అమ్మితే లీక్ అయినట్టు బయటికి తెలిసినా కనీసం నోరు మెదపని కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడేది. అలా కనీసం హక్కు ఉందా ఈరోజు మాట్లాడేది? వీళ్ళకి తోడుగా భారతీయ జనతా పార్టీ నాయకులు 11 ఏళ్ళుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఇవ్వాల్సిన 2 కోట్ల ఉద్యోగాలు అంటే 11 ఏళ్ళుగా అనంటే దాదాపు 22 కోట్ల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వాల్సి ఉండే. అందులో మన భాగం తీసుకుంటే సుమారు 30 లక్షలు తెలంగాణలో ఉన్న యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవని వాళ్ళ ఈరోజు మాట్లాడేది. ఈరోజు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసుకొని ఏదైతే పెండింగ్ కోర్టు కేసులో ఉన్న ప్రతి నియామకాలని పరిష్కరించుకొని ఎస్సీ వర్గీకరణ చేపట్టి నియామకాలు చేపడతాము. తప్పనిసరిగా ఏదైతే జాబ్ క్యాలెండర్ రివైజ్ చేసి ఇవ్వాలంటే వాటిలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కూడా పెట్టాలి. పెట్టకపోతే దానికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. సో అన్నింటినీ పరిష్కరించి ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే దానిపైన విషం జిమ్మే ప్రయత్నాలు ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నాయి. యువకులను కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా ఏ రోజన్నా ఈరోజు అధికార పక్షంలో ఉన్న బల్మూరు వెంకట్ కానీ లేదా చామల కిరణ్ రెడ్డి గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికన్నా యువకులకు సమస్యలు ఉన్నాయంటే మేము వాళ్ళకి అందుబాటులో ఉన్నాము.